హాయ్ ఫ్రెండ్స్, శోభన్ బాబు గారు సుస్వాగతం, అన్నమయ్య, అతడు వంటి చిత్రాల్లో నటించేందుకు నో చెప్పారట. ఎందుకో తెలుసా? హీరోగా వందల సినిమాల్లో నటించిన శోభన్ బాబు గారు ఆ తర్వాత కూడా సహజంగానే అవకాశాలు తగ్గుతూ వస్తాయి. హీరోగా నటించేందుకు వారికి వయసు సహకరించదు. అలాగే ప్రేక్షకులు కూడా వారిని హీరోగా స్క్రీన్ పైన చూడ్డానికి ఆసక్తి కనపరచరు. అలాంటి సమయంలో కీలక పాత్రల్లో సహాయ నటుడిగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటారు. ఆ హీరోలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా నటించే చాలామంది గతంలో హీరోలుగా వెలుగొందిన వారే. తమ క్యారెక్టర్కి ఎంతటి ప్రాధాన్యం ఉంది అనేది పక్కన పెట్టి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ నటనలోనే సంతృప్తి చెందుతారు. కానీ నటభూషణ శోభన్ బాబు గారు దానికి విరుద్ధం. హీరోగా వందల సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఎన్నో అద్భుతమైన అవకాశాలని సున్నితంగా తిరస్కరించారు. శోభన్ బాబు గారు నో చెప్పిన ఆ క్యారెక్టర్స్ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. నాగార్జున గారు ప్రధాన పాత్రలో కె రాఘవేంద్రరావు గారు డైరెక్షన్లో తెరకెక్కిన అన్నమయ్య మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలోని వెంకటేశ్వర స్వామి పాత్ర కోసం మొదట శోభన్ బాబు గారిని సంప్రదించారట ఈ చిత్ర యూనిట్. కానీ ఆయన ఆ పాత్ర పోషించేందుకు ఆసక్తి చూపించలేదట. పవన్ కళ్యాణ్ గారు హీరోగా భీమినేని శ్రీనివాసరావు గారు తెరకెక్కించిన సుస్వాగతం మూవీలో కూడా హీరో తండ్రిగా నటించిన రఘువరన్ గారికి ఎంతో మంచి పేరు వచ్చింది. ఈ క్యారెక్టర్ కోసం మొదట శోభన్ బాబు గారినే సంప్రదించారు. కానీ ఆయన అది చేయడానికి కూడా ఒప్పుకోలేదు. ఆ తర్వాత మహేష్ బాబు గారి త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన అతడు మూవీలో కూడా నాజర్ గారు చేసిన క్యారెక్టర్కి కూడా ముందుగా శోభన్ బాబు గారిని అడిగారట. అంతకుముందు అన్నమయ్య, సుస్వాగతం చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకోలేదని తెలుసుకున్న తర్వాత మురళీమోహన్ గారు ఈసారి శోభన్ బాబు గారికి ఒక బ్లాంక్ చెక్ ఇచ్చి ఆ క్యారెక్టర్ చేయమని అడిగారు. అయినా ససే మీరా అన్నారు శోభన్ బాబు. హిందీలో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ మూవీ అక్కడ ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని తెలుగులో శోభన్ బాబు గారితో రీమేక్ చేయాలి అనుకున్నారు నిర్మాత ఆర్బి చౌదరి గారు. ఆ పాత్రకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా తప్పకుండా చేస్తారని భావించారు చౌదరి. కానీ దానికి కూడా శోభన్ బాబు గారు నో చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇన్ని సినిమాలకు నో చెప్పిన శోభన్ బాబు గారు చివరికి ఓ సినిమాలో కీలక పాత్ర పోషించేందుకు ఒప్పుకున్నారు. కోడి రామకృష్ణ గారి డైరెక్షన్లో విబి రాజేంద్ర ప్రసాద్ గారు ఓ మల్టీస్టారర్ మూవీని నిర్మించాలనుకున్నారు. కృష్ణ గారు, శోభన్ బాబు గారు, జగపతి బాబు గారు ప్రధాన పాత్రల్లో సినిమా చేయాలనుకున్నారు. కానీ ఈ సినిమా ప్రారంభం కాకముందే ఆగిపోయింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి అందాల నటుడిగా ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన శోభన్ బాబు గారు తనకు వచ్చిన ఈ అవకాశాలను తిరస్కరించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నేను హీరోగా ఎన్నో సినిమాల్లో నటించాను. నన్ను ప్రేక్షకులు హీరోగానే తమ గుండెల్లో పదిలపరుచుకున్నారు. వారి మనసుల్లో ఆ స్థానం అలాగే ఉండాలి అన్నది నా కోరిక. నా జీవితం హీరోగానే ముగిసిపోవాలి తప్ప సహాయ నటుడిగా తెరపై కనిపించాలని నేను అనుకోవడం లేదు అంటూ ఆయన కొన్ని క్యారెక్టర్స్ ఎందుకు చేయకూడదు అని అనుకున్నారు ఓ ఇంటర్వ్యూలో దాని గురించి పూర్తిగా వివరించారు.